యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కూరెళ్ల రమేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు బూసి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కూరెళ్ల రమేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు బూసి మహేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ తక్షణమే చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో మాదిగ ఉపకులాలకు ఇండ్ల పంపిణీ చేయాలన్నారు. జీవనాధారం మాదిగల డప్పు చెప్పు చేస్తున్న వృత్తిదారులను గుర్తించి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగి స్వామి, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగల్ల రమేష్, మండల అధ్యక్షుడు బైపాక సురేష్, ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ల శ్రీనివాస్, రాజమల్లు సిద్ధులు, కత్తి బాలరాజు, మధ్యపాక కృష్ణ, మురళి, రత్నాకర్, శేఖర్, అనిల్, చిరంజీవి, శ్రీకాంత్, రమేష్ కుమార్, లాజర్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి. వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టాలి. వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో వెంటనే జై భీమ్. నా పేరు కూరెళ్ల రమేష్ మాదిగ, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి మేడి పాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం. అయితే ఏదైతే తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగ ఉపకులాలకు ఎస్సీలకు రిజర్వేషన్ 15% రిజర్వేషన్లు తీసుకొచ్చి పెట్టాడో రాజ్యాంగంలో, అట్టి రిజర్వేషన్లను మరి మాదిగ ఉపకులాలకు జనాభా తమాషా ప్రకారంగా పంపిణీ జరగాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న విషయం మనందరికీ విదితమే. మరి అందులో భాగంగానే చెప్పేసి ఒత్తుకుంటారు. అది కాదు, మీరు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ను మీరు అర్థం చేసుకొని మాదిగ ఉపకులాలకు కూడా న్యాయంగా ఉన్నదాన్ని డిమాండ్ను మీరు సహకారాలు అందించి రిజర్వేషన్కి అడ్డుపడొద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది కేవలం ఒక మాదిగల కోసమే కాకుండా సామాజిక ఉద్యమంగా పనిచేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మీ మాలలలో ఉన్నటువంటి వృద్ధుల వితంతులకు కూడా వికలాంగులకు కూడా న్యాయమైన పింఛన్ జరగాలని చెప్పేసి పోరాటం చేసినప్పుడు పింఛను పొందిన దాంట్లో మాలలకు లబ్ధి చెందలేదా అని చెప్పేసి కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని సామాజిక రంగాలలో అందరికీ న్యాయమైన బద్దమైనటువంటి పోరాటం చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇంత అలసు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా వర్గీకరణకు మీరు అనుకూలంగా వచ్చి వర్గీకరణ జరిగితే గతంలో మనందరం సామాజికంగా ఇద్దరం మాలమాదిగలు ఏకమయ్యి ఇంకా భవిష్యత్తు కార్యాచరణ మన జాతి అభివృద్ధి కోసం చేసే కార్యాచరణ చాలా ఉంది కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మేము మాలలకు విజ్ఞప్తి చేస్తాం. మేడి పాపన్న మాదిగ గారి నాయకత్వాన మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని రేపు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒక వర్గీకరణ అంశమే కాకుండా ఈరోజు చేస్తున్నటువంటి బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఒక వర్గీకరణ అంశమే కాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లిడ్ క్యాప్ భూములు అయితే ఏవైతే ఉన్నాయో అట్టి భూములు కూడా అన్యక్రాంతమవుతున్నాయి. ఆ అన్యక్రాంతమైన భూములను కూడా ప్రభుత్వం పరిరక్షించి మరి తోల పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలకు అలా నిరుద్యోగ వృత్తిని కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగ ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాలని అన్ని రాజకీయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మేధావి సంఘాలు కానీ ప్రతి ఒక్కటి ఈ ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమానికి మద్దతు తెలిపిన సందర్భం మనందరికీ తెలుసు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన విషయం కూడా
సమాజానికి తెలుసు, తెలుగు సమాజానికి, భారత సమాజానికి కూడా తెలుసు. కాబట్టి దీనిలో భాగంగానే మేము ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చిన తీర్పు ABCD వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి అనేక ఏ రాష్ట్రాలైనా ఇలాంటి డిమాండ్ను మీరు వర్గీకరణ చేయొచ్చు, మీరు